నాకు కాల్ రాగానే వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. ఆడిషన్లో ఫస్ట్ ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఓకే సెలెక్ట్ అవుతానని నమ్మకం ఉంది. సెకండ్ ఆడిషన్ పిలిచారు. ఫైనల్ ఆల్మోస్ట్ అదే ఫైనల్ ఆడిషన్. ఇంకా అదే రోజు సార్ని కలిశాను, సుకుమార్ గారు. యా ఫస్ట్ టైం చూడడం, ఫస్ట్ టైం వెళ్ళి కలవడం అంటే ఒక పెద్ద డైరెక్టర్ని కలిసే ఫీలింగ్ ఉండదు కదా అది. సో వెళ్ళి కలిసా, మాట్లాడా. తర్వాత 1-2 డేస్ గ్యాప్కి కాల్ వచ్చింది, 1 డే గ్యాప్లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. ఓ సూపర్. సో సూపర్. అలా నేను అవుదాం, సెలెక్ట్ అవుతానని నమ్మకం ఉండింది, బట్ ఈ రోల్కి అన్నట్టుగా ఏం లేదు. పైగా అల్లు అర్జున్ సార్ సినిమా, సుకుమార్ సార్ డైరెక్షన్ అని చెప్పి ఓకే. ఖచ్చితంగా అయితే ఎగ్జైట్మెంట్. ఫస్ట్ జగదీష్ అన్న ఆడిషన్ తీసుకున్నప్పుడు మీకు చెప్పలా అల్లు అర్జున్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ అని మీకు చెప్పలా, జస్ట్ అన్ని ఆడిషన్ లాగానే వెళ్ళారు, సినిమా అని చెప్పేసి చేశారు, సెలెక్ట్ అయ్యారు. క్యాజువల్ ఆడిషన్ లాగానే బేసిక్గా, అంటే పర్టికులర్ రోల్ కానీ ఏం చెప్పలేదు, బేసిక్ చెప్పరు కదా. అవునవును. ఓకే. అంటే షూట్ స్టార్ట్ అవ్వక ఒక రోజు ముందు చెప్పారు, సెట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు అల్లు అర్జున్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావు అని షాక్ ఇచ్చారు? అలా ఏం లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఎందుకు షాక్లు ఉంటాయి, అలా ఏం లేదు. ఫైనల్ ఆడిషన్ ఇస్తున్నప్పుడు ఇచ్చిన తర్వాత 1 డేకి కాల్ చేసి చెప్పారనమాట, జగదీష్ ఇది ఒక రోల్ ఉండింది, దానికోసం ఇంత ఆడిషన్ చేయాల్సి వచ్చింది. క్యారెక్టర్ ఏంటంటే హీరో గారి ఫ్రెండ్ క్యారెక్టర్, చాలా మంచి రోల్, నువ్వు సెలెక్ట్ అయ్యావు దానికి అని చెప్పి అన్నారు. సో ఆబ్వియస్గా ఉంటుంది కదా. సో నా ఫీలింగ్ కూడా ఒక హై. సో అంటే సుకుమార్ గారు చెప్పారన్నా లేకపోతే మేనేజర్? లేదండి, నాకు సూర్యప్రతాప్ గారు, రమేష్ గారి నుంచి, సార్ వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి కాల్ వచ్చిందనమాట. ఓకే. మెయిన్ కాల్ మాత్రం సార్ చేశారు, సూర్యప్రతాప్ గారు కాల్ చేసి చెప్పారు. ఓకే. ఎన్ని రోజులు చేశారన్న? మొత్తం ఎన్ని డేస్ చేశారు? ఒక 1 year చేసి ఉంటారా? నేను 2019లో సెలెక్ట్ అయ్యా. ఓకే. December 7th, 8th, 9th ఏమో చెప్పారు. ఓకే. అప్పటి నుంచి మొన్న లాస్ట్ షెడ్యూల్ వరకు చేశాను. 200 days ప్లస్ షూట్ జరిగింది. నేను ఆల్మోస్ట్ ఉండేవాడిని సెట్లో, కొన్ని పర్టికులర్ డేస్ కాకుండా ఉన్నాను షూట్ అంతా. నిజంగా అంటే ఒక ఇంత పెద్ద ప్రాజెక్ట్లో సుకుమార్ గారు లాంటి డైరెక్షన్లో, ఆయన డైరెక్షన్లో బన్నీ గారు లాంటి హీరోతో అన్ని రోజులు ట్రావెలింగ్ అనేది మాత్రం మీకు నిజంగా లైఫ్లో ఎగ్జైట్మెంట్. సో అదే ఎక్సైట్మెంట్ వెళ్ళారు సెట్కి ఖచ్చితంగా. ఫస్ట్ డే మీ మీద బన్నీ గారి మీద తీసిన సీన్ ఏంటన్నా? శ్రీవల్లి సాంగ్ మాంటేజ్. ఫస్ట్ స్టార్ట్ చేసిన శ్రీవల్లి సాంగ్? అవును, అదే సినిమాలో నేను మచ్చా పేపర్లోని ఫోటో వచ్చిండే అదే అనుకుంటా పరిగెట్టుకుంటూ. అవును అవును అవును, అదే నా ఫస్ట్ డే. అదే ఫస్ట్ సీన్ సార్తో. ఓకే. బన్నీ గారితో? సార్తో, బన్నీ సార్తో. సో అంటే మామూలుగా బన్నీ గారు లాంటి స్టార్ హీరోతో చేస్తున్నప్పుడు కొంచెం ఏమన్నా టెన్షన్ పడటం, కొంచెం భయపడటం, ఎలా ఉంటారు ఏంటి? సో ఒక రోజు 2 రోజులు మూవ్ అయిన తర్వాత మనకి ఒక ఫ్రీగా ఉంటాం మనం కూడా. సో అలా ఫీల్ అయ్యారా ఆయనతో చేస్తున్నప్పుడు? టెన్షన్ లేదండి, ఎగ్జైట్మెంటే. సార్ నాకు హోప్ ఇచ్చారు, సుకుమార్ సార్ ఇచ్చారు, బన్నీ సార్ ఇచ్చారు. బన్నీ సార్ అంతకుముందే కలిశాను, అంటే షూటింగ్ కంటే ముందే కలిశాను. సో దానివల్ల నాకు పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు. ఓకే. ఇన్సైడ్లో పెద్ద సినిమా, స్టార్ హీరో సినిమా, స్టార్ డైరెక్టర్ సినిమా, పెద్ద హీరోయిన్ గారు రష్మిక, వీళ్ళు పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ ఎగ్జైట్మెంట్ ఉండింది నాలో. ఆ ఎగ్జైట్మెంట్తోనే ఉన్నాను. బట్ నేను చేసే క్యారెక్టర్ గురించి నాకు తెలుసు కాబట్టి సో ఆడి వరకు ఉన్నాను నేను. ఓకే. సో మొత్తం చేయడానికి ఇబ్బంది అవ్వాల? చేయడానికి అయితే ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది అంటే అప్పటికి అంటే వాళ్ళతో ఇబ్బంది ఏం పర్లా, చాలా ఫ్రీగా చేశారు, వాళ్ళు కూడా మీతో అలాగే ఉన్నారు. నాతో చేయించారు యాక్చువల్లీ. చేయించారు అన్న. ఉంటుంది కదా నువ్వు అన్నట్టుగానే, నువ్వు అడిగినట్టే ఫస్ట్ పెద్ద సినిమా అది నేను చెప్పినట్టుగా నా ఎగ్జైట్మెంట్ ఉండింది. ఆ ఎగ్జైట్మెంట్లో నేను కొన్ని తప్పులు చేయొచ్చు, అది చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. అవి సరిదిద్దడానికి చెప్పేటివి, నన్ను ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్లో ఉంచడానికి, ఇవన్నీ ఉంటాయి. ఒక పెద్ద సినిమాకి పనిచేస్తున్నప్పుడు సినిమాకి పనిచేస్తూ ఉంటాం, బట్ ఇట్లాంటి సినిమాకి చాలామంది కష్టం ఉంటుంది కదా ఒక షార్ట్ వెనకాల.
ఆబ్వియస్గా కొన్ని తప్పులు జరిగి ఉంటాయి. ఓకే. దాన్ని సరిదిద్దుకొని మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ బన్నీ సార్ చాలా చెప్పారు నాకు. సార్ నుంచి చాలా నేర్చేసుకున్నా. దగ్గర నుంచి చూస్తాను కదా, ఇంత దగ్గరలో ఉంటాను నేను సార్కి. మీరు అన్నారు ఇందాడ బన్నీ గారితో చాలా క్లోజ్గా ఉన్నాను, సో చాలా చెప్పేవాళ్ళు అని చెప్పేసి. ఇన్ని రోజుల ఆ ట్రావెలింగ్లో బన్నీ గారికి మీకు ర్యాపో సో ఎలా ఉండేది? సో ఏమని పిలిచేవాళ్ళు, మీరు ఆయన ఏమని పిలిచేవాళ్ళు? నేను యాజ్ వెల్ సార్ అంటాను, సార్ నన్ను కేశవ అని పిలుస్తారు. అప్పుడప్పుడు జగదీష్ అని అంటారు. ఆల్మోస్ట్ కేశవ అని పిలుస్తారు. నా క్యారెక్టర్లోనే పిలుస్తారు సార్. ఎందుకంటే సార్ క్యారెక్టర్లోనే ఉంటారు రెగ్యులర్గా సెట్లో. అనుకోకుండా ఏదైనా టయానికి నేను కనిపిస్తే జగదీష్ అనే పేరు వస్తుంది తప్ప రెస్ట్ ఆఫ్ ద టైం కేశవ. ఓకే. సెట్లో ఆల్మోస్ట్ అందరు కేశవ అని పిలుస్తారు. సో అంటే ఇప్పుడు ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు కొంచెం ఏమన్నా మీకు చెప్పటం, కేశవ ఇలా చేయాలి, లేకపోతే జగదీష్ నువ్వు ఇలా చేయి నేను ఇలా చేస్తా అని చెప్పి మీరిద్దరు సుకుమార్ సార్ గారు చెప్పిన తర్వాత కూడా ఏమన్నా సీల్ మీరిద్దరు ప్లాన్ చేసుకుని చేసిన ఏమైనా ఉన్నాయి రియాక్షన్స్ అవన్నీ? అంటే మాకు ఒక క్లారిటీ ఉంటుండే. చిన్న ఇంప్రూవ్ అయితే అయ్యేది కావచ్చు, కానీ రెస్ట్ ఆఫ్ ద మూమెంట్ సార్ అంతా మాకు ముందే చెప్పేవారు. సీన్ తీసుకొని ప్రాపర్ డైలాగ్స్ ఇవ్వే అన్నట్టుగా ఉండదు. ఎర్లీ మార్నింగ్ సెట్కి వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోతుంది. సో నువ్వు సెట్కి వెళ్ళాలంటే ఎంటీ మైండ్తో వెళ్ళి ఉండాలి అక్కడ. నాకు అది నాకు ఇష్టం, అలా పనిచేయడం ఇష్టం. సో స్పాంటేనియస్గా అప్పటికప్పుడు అలవాటు అయిందని నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్ నుంచి అలవాటు అయింది. అదే ఈ సినిమాకి మాత్రం కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అదేలా అర్థం. ఎందుకు అంటే టైం నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్తో వింటే అంత బాగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మోర్ చిత్తూరు స్లాంగ్ అది కూడా పట్టుకొని ఇవన్నీ చేయాలి. సో సెట్కి రాగానే మొత్తం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది ఇక్కడ అది ఇక్కడ అన్నట్టుగా, ఇది ఇక్కడ చెప్పొచ్చు, ఇది అలా ఇక్కడ చెప్పొచ్చు అనేది. షార్ట్ జరుగుతుంటే కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవ్రీ టైం నువ్వు అలర్ట్ ఉండాలా. చిత్తూరేనా మీది? కాదు, వరంగల్ దగ్గర. చాలామంది మీరు నిజంగా చిత్తూరు జిల్లానేనేమో, మీరు అట్టేనేమో అనుకుని చాలామంది మోసపోయారు బాబు. మీరు మోసం చేశారన్న అందరినీ. నేను కూడా షాక్ రియల్. నేను ఇంకా మీ చిత్తూరేమో అంత ఇదిగా మాట్లాడుతుంటే ఆ లుక్, ఆ బాడీ లాంగ్వేజ్ అంతా సేమ్ టు సేమ్ అలాగే ఉంటే సుకుమార్ గారు తీసుకొచ్చి పెట్టేసి ఉంటారు అన్న విరగదీసేశారు చిత్తూరే అసలు అనుకున్నా. నల్గొండ అయ్యి ఉండి చిత్తూరు, వరంగల్ అయ్యి ఉండి చిత్తూరు ఎలాగన్నా? నాది ప్రస్తుతానికి అంటే నేను ఎక్కువగా వరంగల్లోనే పెరిగా, వరంగల్ అనే చెప్తాను. కాకపోతే ప్రజెంట్ మా డిస్టిక్ చేంజ్ అయింది. జయశంకర్ భూపాలపల్లి. ఓకే. మా ఊరు అందులో ఆ డిస్టిక్ వెళ్ళిపోయింది అనమాట. ఓకే. కాకపోతే నాకు ఎక్కువ నేను వరంగల్ నుంచే ఉన్నాను. వరంగల్లో అంతకుముందు మాది వరంగల్ డిస్టిక్. ఓకే. సో అందుకని